ఓం మహాగణపతి నమః. గురువు మనకు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఈ రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి కాబట్టి చాలా బలంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్టయితే వారు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అయితే ముఖ్యమైనటువంటి గ్రహము ఏ గ్రహానికైతే మనకు ఏ గ్రహ అనుగ్రహం అయితే మనకు ఉండాలో అనుకుంటామో దాంట్లో గురుగ్రహము చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. కాబట్టి ఈ సంచారము చాలా ప్రత్యేకమైనటువంటి సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. కర్కటక రాశి వారికి గురుగ్రహము జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోనే సంచారం చేస్తుంది. ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇవి ఏ విధమైనటువంటి ఫలితాలు కర్కటక రాశి వారికి కలుగుతాయో మనం చూసినట్టయితే గురువు జన్మరాశిలో వస్తున్నాడు కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి గోచారంగా మనం చెప్పవచ్చు. అయితే మనకు క్లాసికల్ గ్రంథాల్లో కనుక చూసినట్టయితే జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి ఉంటుంది, స్థిరత్వం తగ్గుతుంది, చేంజ్ అనేది ఉంటుంది, ప్రెషర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఆ చెడు ఫలితాలు అనేవి అంతగా రావు, తగ్గుతాయి. అయితే జీవితంలో జరిగేటటువంటి పెద్ద పెద్ద మార్పులకు గురువు ఇప్పుడు ఫౌండేషన్ అనేది మీకు ఇస్తాడు, ప్రొటెక్షన్ గా ఉంటాడు. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే స్పిరిచువల్ పైన దృష్టి, దైవ భక్తి అనేది ఈ రాశి వారికి ఈ సమయంలో పెరుగుతుంది. ముఖ్యంగా మంచి మెచ్యూరిటీ, వ్యక్తిత్వంలో మార్పు అనేది వస్తుంది, మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. ఎమోషనల్ గా మీరు డిస్టర్బెన్స్ కనుక ఉన్నట్టయితే ఎమోషనల్ గా స్టేబుల్ అవుతారు. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్, మీ పైన మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. జీవితాన్ని ఒక కొత్తగా ఈ సమయంలో మీరు చూస్తారు కర్కటక రాశి వారు. అదేవిధంగా మీకు కెరియర్ లో కనుక చూసినట్టయితే చక్కటి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, ప్రమోషన్స్, రికగ్నైజేషన్స్ కనిపిస్తున్నాయి. టీచింగ్, కన్సల్టింగ్, మేనేజ్మెంట్ రిలేటెడ్ లో ఉన్న వారికి చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఆస్ట్రాలజీ రిలేటెడ్ లో ఉన్న వారికి కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. స్పిరిచువల్ సంబంధించినటువంటి ఏ ఫీల్డ్ లో మీరున్నా కూడా మీకు చక్కగా అనుకూలంగా మనకు కనిపిస్తుంది. వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కనుక చూసినట్టయితే వివాహ యోగం కూడా బలపడుతుంది. చక్కటి సంబంధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్ తో అనుకూలంగా ఉంటారు. మిస్అండర్స్టాండింగ్స్ కనుక ఉన్నట్టయితే మిస్అండర్స్టాండింగ్స్ కూడా తగ్గుతాయి. దేవాలయాలు, దైవ దర్శనాలు చేయండి, చక్కగా ఉంటుంది. అదేవిధంగా ధనం పరిస్థితి కనుక, ఆర్థికమైనటువంటి ధన పరిస్థితి కనుక చూసినట్టయితే ఇన్కమ్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. రెస్పెక్ట్, ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. ఫ్యూచర్ లో మీరు ధనాన్ని సంపాదించడానికి ఫౌండేషన్ అనేది ఇప్పుడు చక్కగా మనకు కనిపిస్తుంది. అయితే మీరు జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్టయితే ఎమోషనల్ గా ఎలాంటి డిసిషన్స్ అనేవి తీసుకోవద్దు. ఇతరులని గుడ్డిగా నమ్మడాన్ని అవాయిడ్ చేయాలి. ఓవర్ ట్రస్టింగ్ అనేది అవాయిడ్ చేయాలి. అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనేది తగ్గించుకోవాలి. హెల్త్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఇవి కనుక చేసినట్టయితే కర్కటక రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా పఠించవలసినటువంటి మంత్రాన్ని కనుక చూసినట్టయితే ఓం గ్రాం గ్రీం గ్రౌం సహా గురువేన్ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి, అనుకూలంగా. గురుగ్రహాన్ని గురించి మనము తెలుసుకోవాలంటే ముందుగా పురాణాల్లో కనుక వెళ్ళినట్టయితే ఈ గురుగ్రహము అంటే గురుగ్రహానికి బృహస్పతి అని పేరు. ఈ బృహస్పతి మనకి దేవతల గురువు, అంటే దేవతలకు కూడా మార్గదర్శకత్వం వహించేటటువంటి గురువు అన్నమాట. అయితే ఈయన అంగీరస మహర్షి కుమారుడు, దేవతల గురువు, జ్ఞానము, ధర్మము, వేదాలకు ప్రతీకను కనబరిచేటటువంటి గురువు. అయితే ఈ నవగ్రహాల్లో కూడా గురువును గ్రహాధిపతి అని కూడా మనం అంటాము. అయితే ఒకసారి దేవేంద్రుడు అంటే దేవతల గురువు, దేవతల రాజు దేవేంద్రుడు తన యొక్క విజయాల వల్ల, సంపద వల్ల, అధికారంతో, గర్వంతో ఉన్నప్పుడు ఒకసారి ఆయన సభలోకి బృహస్పతి వస్తే ఆయన బృహస్పతిని తగినంతగా గౌరవించకపోవడం వల్ల ఈ బృహస్పతి ఆ సభ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే దేవతల బలం అనేది తగ్గిపోతుంది. అసురులు అంటే రాక్షసులు యుద్ధంలో గెలుస్తారు. అప్పుడు మనకు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శక్తి, ధనము, రాజ్యము ఏది నిలవదు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అప్పుడు బృహస్పతి మహర్షిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు తిరిగి బృహస్పతి మన గురువులోకి వచ్చి తన జ్ఞానాన్ని దేవతలకు ఇస్తాడు, యజ్ఞాలు చేయిస్తాడు, ధర్మ మార్గం చూపిస్తాడు. అప్పుడు మళ్ళా తిరిగి దేవతలు యుద్ధంలో గెలుస్తారు.
కాబట్టి ఎవరికైనా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వారికి జ్ఞానము, గౌరవము, ధనము, అదేవిధంగా దైవ కృప, రాజయోగము, పిల్లలు కూడా సౌఖ్యంగా ఉండడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ గురుగ్రహం వల్ల కలుగుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యంగా భావించాలి. అయితే ప్రతి రాశి వారు ఈ గ్రహం యొక్క అంటే మీకు అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్నా ఈ గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి మనం చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతి రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మేషరాశి వారికి ఇప్పుడు గురువు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో శాంతి, తల్లి గారి యొక్క ఆరోగ్యము బాగుండడానికి వీరు ముఖ్యంగా గురువారం రోజు పసుపు దానం చేయండి. శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయుని ఆరాధించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి కనుక చూసినట్టయితే గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల వీరికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా బుక్స్ కానీ పెన్స్ కానీ దానం చేయండి, మంచి పరిహారంగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి 2వ స్థానంలో సంచారము ధనలాభం పెరగడానికి వీరికి పసుపు వస్త్రాలు ధరించడము ముఖ్యము. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠించడము, దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి జన్మంలో నడుస్తుంది. అయితే జన్మంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. కాబట్టి వీరికి మెంటల్ పీస్ అంటే మానసికమైనటువంటి సంతోషం గురించి గురువారం ఉపవాసం చేయండి. మీకు కర్కటక రాశి వారికి చాలా బాగుంటుంది. పసుపు రంగులో ఉన్నటువంటి పూలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్టయితే ఈ రాశి వారికి కర్కటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఖర్చులు ఉంటాయి, అయితే శుభకార్యాల ఖర్చులు ఉంటాయి. వీరు దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేయండి, పేదలకు భోజనం పెట్టే ప్రయత్నం చేయండి, తద్వారా వీరికి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారి కనుక చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభస్థానంలో గురు యొక్క సంచారం కాబట్టి ఇంకా చక్కగా ఉండడానికి కన్యారాశి వారికి ముఖ్యంగా పసుపును దానం చేయండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహా గురువేన్ నమః అనేటటువంటి జపము పఠించండి, చాలా శుభకరంగా ఉంటుంది. ఇక తులారాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి కెరియర్లో అబ్స్టాకిల్స్ అంటే కెరియర్లో ఆటంకాలు తగ్గడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని చదవండి. గురువారం పేద విద్యార్థులకు కానీ ఏదైనా సహాయం చేయండి, తద్వారా చక్కటి పరిహారంగా తులారాశి వారికి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి 9వ ఇంట్లో గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా దేవాలయాలు దర్శించండి, ధర్మ కార్యాలు చేయండి, ఇది మీకు చక్కటి పరిహారంగా పనికి వస్తుంది. దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి, పసుపును దానం చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి చక్కటి మనకి పరిహారంగా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి అష్టమంలో ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి గురువే కాబట్టి చాలా బలంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇంకా చక్కటి ఫలితాలు కలగడానికి గురువారం ఉపవాసం చేయడం మంచిది. విష్ణు సహస్రనామం చేయండి, గోసేవ చేయండి, ఇది మంచి పరిహారంగా ధనుసు రాశి వారికి పనికి వస్తుంది. ఇక మకర రాశి వారి కనుక చూసినట్టయితే మకర రాశి వారికి 7వ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా బలంగా ఉన్నాడు. అయితే దంపతుల యొక్క అంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఇంకా చక్కటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం చేయండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గురు మంత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి 6వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వీరికి హెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ శత్రువుల పైన విజయానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా పేదలకు ఏదైనా మందులు అంటే మెడిసిన్స్ దానం చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి విజయము అన్నింట అనుకూలత అనేది కుంభరాశి వారికి కలుగుతుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క మనము పరిహారం కనుక చూసుకున్నట్టయితే వీరికి 5వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పిల్లల విషయంలోనూ లక్ విషయంలోనూ మరింత అనుకూలంగా ఉండడానికి గురువారం రోజు పసుపును దానం చేయండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి.
అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన, దత్తాత్రేయ ప్రార్థనలు చేయడం వల్ల కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.